शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यत मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 18వ సర్గము. రామలక్ష్మణులు శూర్పణఖను తిరస్కరించుట, ఆమె సీతాదేవిపై దాడికి దిగుట, శ్రీరాముని సూచనపై లక్ష్మణుడు ఆమెను విరూపను గావించుట, పిమ్మట రాక్షసి తన సోదరుడైన కరుని ఆశ్రయించుట. తతశూర్పణఖాం రామః కామపాశావపాసితాం స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచ స్మితపూర్వమధాబ్రవీత్. కామ వికారములకు లోనైన ఆ శూర్పణఖను చూచుచూ శ్రీరాముడు ఆమెతో పరిహాసపూర్వకముగా మృదుమధురముగా ఇట్లు నుడివెను. కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా సపత్నత. ఓ శూర్పణఖ, నేను వివాహితుడను, ఈమె నా ప్రాణేశ్వరి. నీ వంటి స్త్రీలకు సవతి పోరు వలన దుఃఖమే మిగులును గదా. అనుజస్త్వేష మే భ్రాత శీలవాన్ ప్రియదర్శనః శ్రీమాన కృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. అపూర్వీ భార్యయా చార్థి తరుణః ప్రియదర్శనః అనురూపశ్చ తే భర్త రూపస్యాస్య భవిష్యతి. చూడముచ్చటగానున్న ఇతడు నా తమ్ముడు, భార్యకు దూరముగా ఉన్నవాడు, చక్కని సౌశీల్యము గలవాడు, పేరు లక్ష్మణుడు, మిగుల ప్రతాపశాలి. ఇతడు చాలా కాలము నుండి భార్యాసుఖము ఎరుగనివాడు, భార్య యొక్క అవసరము ఉన్నవాడు, యువకుడు, అందగాడు, రూప వైభవమును బట్టి నీచే భర్తగా కోరదగినవాడు. ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ అసపత్నా వరారోహే మేరుం అర్కప్రభాయథ. ఓ విశాలాక్షి, ఓ సుందరి, నా సోదరుడైన ఇతనిని ఎట్టి సవతి బాధయో లేకుండా సూర్యకాంతి మేరు పర్వతమును వలె సేవింపుము అనగా ఆశ్రయింపుము. ఇది రామేణ సా ప్రోక్త రాక్షసి కామమోహిత విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్. కామతురయైన రాక్షసి రాముడు ఇట్లు పలికిన పిదప ఆయనను విడిచిపెట్టి వేగముగా లక్ష్మణుని సమీపించి అతనితో ఇట్లు నుడివెను. అస్య రూపస్య తేయుక్త భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి. అద్భుతమైన రూపములు గల నీకు
సర్వాంగ సుందరినైన నేను భార్యగా తగుదును. నన్ను చేపట్టి దండకారణ్యములందు అంతటను నాతో కూడి విహరించి సుఖింపుము. ఏవముక్తస్తు సౌమిత్రీ రాక్షస్య వాక్యకోవిద తతశూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్. ఆ రాక్షసి ఇట్లు పలికిన పిమ్మట మాటకారి అయిన లక్ష్మణస్వామి ఆ శూర్పణఖను యగాదిగా చూచుచూ చిరునవ్వుతో ఇట్లనెను. కథం దాసస్య మే దాసి భార్యా భవితుమిచ్చసి సోహమార్యేణ పరవాన్ భ్రాత్ర కమలవర్ణిని. ఓ సుందరి, నేను పూజ్యుడైన మా అన్నగారి అధీనములో ఉన్నవాడను, అస్వతంత్రుడను. దాసుడైన నాకు భార్యవై నీవు దాసిగా ఉండదలచితివా? దాసివి అవుటకు ఎట్లు సమ్మతింతువు? సమృద్ధార్థస్య సిద్ధార్థ ముదితామలవర్ణిని ఆర్యస్య త్వం విశాలాక్షి భార్యా భవ యవీయసి. ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామే వైష భజిష్యతి. ఓ విశాలాక్షి, నీవు నిర్మలమైన వన్యగలదానవు. పూజ్యుడైన మా అన్న సర్వ శుభలక్షణ శోభితుడు. కావున నీవు ఆయనను చేపట్టి చిన్న భార్యవై ఆనందింపుము. అప్పుడు నీ కోరికలన్నీ తీరును. మా అన్న భార్య అయిన సీతాదేవి వికారమైన రూపము గలది, ప్రశస్తి లేనిది, భయమును గొలుపునది, వంగిన నడుము గలది, పైగా వృద్ధురాలు. కనుక మా అన్న ఆమెను పరిత్యజించి నిన్ను చేపట్టగలడు. 17వ సర్గములో 28వ శ్లోకంలో సీతాదేవి వికృతముగానున్నదని తెలుపుచు శూర్పణఖ సీతను గూర్చి ఉపయోగించిన విశేషములనే లక్ష్మణుడును ఇచట అనగా 18వ సర్గలో 11వ శ్లోకంలో సీతాదేవిని వర్ణించుచూ ప్రయోగించను. కానీ ఈ విశేషణముల ఎడ లక్ష్మణుని దృష్టిలో బాహ్యార్థము వేరు, అంతరార్థము వేరు. బాహ్యార్థము అనగా పైకి తెలియవచ్చిన అర్థము ఈ 11వ శ్లోకమునకు తాత్పర్యముగా ఇవ్వబడినది. ఇక లక్ష్మణుని దృష్టిలో దాని అంతరార్థము విరూప అనగా విశేష రూపము గలది, త్రిలోక సుందరి, అసతి అనగా న విద్యతే అన్యాసతి యస్యాహ సా అసతి, సాటిలేని సద్గుణవతి, పరమ పతివ్రత, కరాళ అనగా చక్కగా ఒడ్డు పొడవులు కలది, నిండైన విగ్రహము గలది, నిర్ణతోదరి అనగా నిమ్నం ఉదరం యస్యాసాహ తనుమధ్య సన్నని నడుము గలది, వృద్ధ చక్కని జ్ఞానము చేతను ఉత్తమ శీలము చేతను సద్గుణముల చేతను గొప్పది. ఇక తాత్పర్యము, సీతాదేవి త్రిలోక సుందరి, స్త్రీలలో సాటి లేనిది, పరమ పతివ్రత, స్త్రీలకు తగినట్లు ఎత్తైనది, సన్నని నడుము గలది, చక్కని జ్ఞానము, ఉత్తమ శీలము, సద్గుణములు గల ఉత్తమురాలు. కనుక శ్రీరాముడు ఉత్తమురాలైన తన భార్యతో సీతాదేవితో సుఖముగా జీవించును. అట్టి భార్య ఉండగా శ్రీరాముడు వికృత రూపము, చెడ్డ గుణములు గలదానవు, భయంకరముగా ఉన్నదానవు, వంగిన నడుము గలదానవు, ముసలిదానవు అయినా నిన్ను పరిత్యజింపక ఎట్లుండును? ఎట్టి పరిస్థితులలోనూ ఆ పూజ్యుడు నిన్ను చేపట్టడు. కోహి రూపమిదం శ్రేష్టం సంత్యజ్య వరవర్ణిని మానుషీషు వరారోహే కుర్యాద్భావం విచక్షణ. చక్కని లావైన నడుము గల ఓ సుందరి, ఇట్టి నీ రూప సౌభాగ్యమును కాదని తెలివిగలవాడు ఎవ్వడైనను మానవ స్త్రీలపై మనసు పడునా? మనుష్య కాంతలలో రత్నమైన సీతాదేవి యొక్క అందచందములను కాదని బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడు ఈ నీ రూపముపై ఆశపడును. ఇతి సా లక్ష్మణేనోక్త కరాళ నిర్ణతోదరి మన్యతే తద్వచస్తథ్యం పరిహాస విచక్షణ. భయంకరమైన ఆకారము గలది, లావైన పొట్టగలది అయిన శూర్పణఖ లక్ష్మణుని పరిహాస వచనములలోని అంతరార్థమును తెలుసుకొనలేక వాటిని నిజమని నమ్మెను. సా రామం పర్ణశాలాయాం ఉపవిష్టం పరంతపం సీతయా సహ దుర్దర్శం అబ్రవీత్ కామమోహిత. శత్రువులకు అజేయుడు, వారిని గడగడగాడింపగల వీరుడు అయిన శ్రీరాముడు సీతాదేవితో కూడి పర్ణశాల యందు హాయిగా కూర్చొని ఉండగా కామాతురైన శూర్పణఖ ఆయనను సమీపించి ఇట్లు నుడివెను. ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీం వృద్ధాం భార్యామవష్టభ్య మాం నత్వం బహుమన్యసే. అద్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీం త్వయా సహ చరిష్యామి నిస్సపత్నా యథాసుఖం.
భయంకరమైన వికృతాకారము గలది, చెడు స్వభావము గలది, వృద్ధురాలై వంగిన నడుము గల నీ భార్యను చేరదీసి నీవు నన్ను ఆదరించుటలేదు. కనుక ఓ రామ, నీవు చూచుచుండగానే నీ ముందే మనుష్యకాంత అయిన ఈమెను ఇప్పుడే నమిలివేసెదను. పిమ్మట ఎట్టి సవతి బాధయు లేకుండా నీతో గుడి హాయిగా విహరించెదను. ఇత్యుక్త్వా మృగసాభాక్షీం అలాత సదృశేక్షణ అభ్యధావత సుసంక్రుద్ధ మహోల్కా రోహిణీమివ. కాలుచున్న కొరివి వలె ఎర్రని చూపులు గల ఆ శూర్పణఖ క్రుద్ధురాలై రోహిణీ తారపై పడు భీకరమైన తోకచుక్క వలె లేడి పిల్ల వంటి చూపులు గల సీతాదేవిపై దాడికి దిగెను. తాం మృత్యుపాశ ప్రతిమాం ఆపతంతీం మహాబలః నిగృహ్య రామః కుపితః తతో లక్ష్మణమబ్రవీత్. మృత్యుపాశము వలె మీదబడుటకు వచ్చుచున్న ఆ శూర్పణఖను చూచి మిగుల బలశాలి అయిన శ్రీరాముడు కుపితుడై హుంకారముతో ఆమెను నిలువరించి వెంటనే లక్ష్మణునితో ఇట్లనెను. క్రూరైరనార్యై సౌమిత్రే పరిహాసః కథంచన న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీం ఇమాం విరూపామసతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితుమర్హసి. ఓ సౌమిత్రి, క్రూరురాలైన దుష్టులతో పరిహాసము ఏ విధముగానూ పనికిరాదు. కనుక ఓ సౌమ్య, సీతాదేవికి మీ వదినకు ఎట్టి ఆపదయు రాకుండా చూడుము. ఓ పురుషశ్రేష్ఠ, కురూపియు క్రూర స్వభావము మదించి ఉన్నదియు మహోదరియు అయిన ఈ దుష్ట రాక్షసిని విరూపను గావింపుము. ఇత్యుక్తో లక్ష్మణస్తస్యాః క్రుద్ధో రామస్య పార్శ్వతః ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాశం మహాబలః. అన్న ఇట్లు తనను ఆదేశింపగా మహాబలశాలి అయిన లక్ష్మణుడు క్రుద్ధుడై శ్రీరాముని పక్కన ఉన్న ఖడ్గమును తీసుకొని ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండించెను. నికృత్త కర్ణనాశాతు విస్వరం సా వినద్యచ యథాగతం ప్రదుద్రావ ఘోరా శూర్పణఖావనం. సా విరూపా మహాఘోరా రాక్షసీ శోణితోక్షిత ననాద వివిధాన్ నాదాన్ యథా ప్రావృషితోయదః. అన్న ఇట్లు తనను ఆదేశింపగా తన ముక్కు చెవులు ఖండింపబడగా ఆ భయంకర శూర్పణఖ బొబ్బలు పెట్టుచు వచ్చిన త్రోవను బట్టి తన వనములకు పరుగులు తీసెను. వికృతాకారము కలిగి నెత్తురోడుచుండుటచే భయంకరముగానున్న ఆ రాక్షసి వర్షాకాలమునందలి మేఘము వలె పలు విధములుగా గర్జనలు చేసెను. సా విక్షరంతి రుధిరం బహుదా ఘోరదర్శన ప్రగృహ్య బాహు గర్జంతి ప్రవివేశ మహావనం. అట్లు రక్తము కారుచుండగా మిక్కిలి భయంకరమైన ఆకారము గల ఆ రాక్షసి చేతులు పైకెత్తి లబోదిబోమని మొత్తుకొనుచు మహారణ్యమున ప్రవేశించెను. తతస్థు సా రాక్షస సంఘ సంవృతం ఖరం జనస్థానగతం విరూపిత ఉపేత్య తం భ్రాతర ముగ్రదర్శనం పపాత భూమౌ గగనాద్యధాసిని. ఆ దండకారణ్యము నందు ఆమె సోదరుడైన కరుడు నివసించుచుండెను. అతని ఆకారము భీకరమైనది. పెక్కుమంది రాక్షసులు అతని కడ చేరియుండిరి. ముక్కు చెవులు తెగి విరూపమై ఉన్న ఆ శూర్పణఖ ఆ కరుని సమీపించి ఆకాశము నుండి పిడుగువలే నేలపై పడిపోయెను. తతస్స భార్యం భయమోహమూర్ఛిత స లక్ష్మణం రాఘవమాగతం వనం విరూపణం చాత్మని శోణితోక్షిత సశంస సర్వం భగినీ కరస్య స. కరుని సోదరియు రక్తముతో తడిసి ఉన్నదియు భయముతో ప్రాణములు అన్నుబట్టి ఉన్నదియు అయిన ఆ శూర్పణఖ శ్రీరాముడు భార్యగు సీతతో తమ్ముడైన లక్ష్మణునితో దండకారణ్యమును నివసించుచున్న విషయమును ఆయన వలన తన ముక్కు చెవులు తెగి తాను విరూపయైన వృత్తాంతమును పూర్తిగా అతనికి వివరించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 18వ సర్గము.